జనసేన వీర మహిళ అరుణను జన సైనికులు అసలు ఎందుకు కొట్టారు? అరుణను కొట్టడం వెనుక ఎవరున్నారు? అరుణ చేసిన తప్పేంటి? అరుణను జన సైనికులు కొట్టడానికి అసలు కారణాలేంటి? అసలు ఏం జరిగింది? కొట్టిన తర్వాత పవన్ కళ్యాణ్ కి చెప్పినా పట్టించుకోకపోవడానికి కారణాలేంటి? అనేక విషయాల గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. జనసేనలో అందరికీ తెలిసిన నాయకుల్లో ముఖ్యంగా మహిళా నేతల్లో రాయపాటి అరుణ ఒకరు. జనసేన రాష్ట్ర అధికార ప్రతినిధిగా ఆమె పార్టీ గొంతును బలంగా వినిపిస్తుంటారు. టీవీ డిబేట్లలో పార్టీ తరపున మాట్లాడటంతో పాటు సోషల్ మీడియాలోనూ ఆమె యాక్టివ్ గా ఉంటారు. జనసేన పార్టీ అధికార ప్రతినిధి వీర మహిళ రాయపాటి అరుణ మీద సొంత పార్టీ నాయకులు దాడి చేశారు. జనసేన వీర మహిళ రాయపాటి అరుణని ఘోరంగా తన్నారు జన సైనికులు. ఒంగోలు జిల్లా జనసేన పార్టీలో అంతర్గత విభేదాలతో ఆ పార్టీ అధికార ప్రతినిధి రాయపాటి అరుణ మీద ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు రియాజ్ అనుచరులు దాడి చేశారు. మహిళ అని కూడా చూడకుండా ఛాతి మీద గుద్ది కులం పేరుతో దూషించి దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో అరుణ అనుచరుడు చరణ్ తల పగిలింది. దీంతో రాయపాటి అరుణ ఆసుపత్రికి తరలించారు. ఈ సంఘటనపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది. గతంలోనూ రాయపాటి అరుణ ఓ టీవీ ఛానల్ నిర్వహించిన డిబేట్ లో మాట్లాడే క్రమంలో మెగాస్టార్ చిరంజీవిని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో దుమారం రేపుతున్నాయి. వైసీపీ నేత సుందర రామశర్మ మాటలకు కౌంటర్ ఇచ్చే ప్రయత్నంలో భాగంగా చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసిన ప్రభావం రాష్ట్ర ప్రజలపై పడిందని, కానీ చిరంజీవిది ఏముంది, వెళ్లి మళ్లీ సినిమాలు చేసుకుంటున్నారంటూ మాట్లాడారు. ఆమె చాలా విషయాలు మాట్లాడినప్పటికీ రాజకీయ ప్రత్యర్థులు తమకు అవసరమైన ఈ బిట్నే సోషల్ మీడియాలో వైరల్ చేశారు. దీంతో దయచేసి జనసేన అభిమానులు అలాగే నా మీద అభిమానం చూపించే సోదరులెవరూ ఇప్పుడు జరుగుతున్న డిస్టర్బెన్స్ లో రిప్లైలు ఇవ్వద్దు. పూర్తిగా వీడియో చూసిన వాళ్ళెవరూ నన్ను తిట్టరు. కావాలని అన్నదమ్ములిద్దరు ఫ్యాన్స్ మధ్య గొడవలు పెట్టి జనసేనకు నష్టం చేయాలనేది వైసీపీ ప్లాన్ అని రాయపాటి అరుణ ట్వీట్ చేశారు. ఏవో పిల్ల ఎడిట్లు చేసి చిరంజీవి ఫ్యాన్స్ ను కుల సంఘాలను నాకు వ్యతిరేకంగా రెచ్చగొట్టే కుట్ర చేస్తున్నారంటూ ఆమె సెటైర్లు వేశారు. జనసేన వీర మహిళ అరుణ గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. మరిన్ని విషయాలతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్. మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా సోషల్ పోస్ట్ టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.